హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్తానండి. వీడియో చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ వస్తుంది, అంత బాగుంటుంది టేస్టే. ఒక్కసారి ట్రై చేయండి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటే అంత ఇష్టం చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఎండు రొయ్యల్ని ఉప్పు కారం వేసుకొని చక్కగా కడుక్కోవాలి. వీడియోలో చూపించే విధంగా హెడ్ అండ్ టైల్ కూడా ముందే తీసుకొని ఉంచేయాలి. సో ఆ తర్వాత ఒక మట్టి కుండ తీసుకుంటున్నాను. మట్టి కుండలో చేస్తే ఇంకా అదిరిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఈ ఏదైతే శుభ్రం చేసుకున్నానో ఆ రొయ్యల్ని వేసుకుంటున్నాను. ఎండు రొయ్యల్ని వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ చేసుకోవాలి. సో టోస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో మనం పోపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం రొయ్యలు ఉండిపోయాయి, నో ప్రాబ్లం. తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని చక్కగా వేగనివ్వాలి హై టు లో ఫ్లేమ్లో. ఇక్కడ టమాటా కూడా 1 కప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. సో వీడియోలో చూపించే విధంగా చక్కగా హై టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత బీరకాయలు వేసుకొని ఇంకా చక్కగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ టమాటాతో మిక్స్ అయ్యేలా. ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. వాటర్ అయితే అస్సలు వేయొద్దు, బీరకాయ నుండే వాటర్ వస్తుంది. సో బీరకాయ చక్కగా మగ్గిన తర్వాత మనం ఈ రొయ్యలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత కారం, పసుపు అండ్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. సింపుల్ అండ్ లో ఫ్లేమ్లోనే అన్నీ చేసుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్ అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే కుండ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్లో కస్తూరి మెత్తి పెట్టుకొని ఇంకా క్యాప్ పెట్టడమే. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా.